సో ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంది. సో ఈ సీజన్ బాగుందా, లాస్ట్ సీజన్ బాగుందా? ఈ సీజనే బెటర్. సో ఆ బెస్ట్లో మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది? యాక్చువల్లీ అందరు బెస్ట్ ఇస్తున్నారు, కాకపోతే ట్రూగా ఉండేది అయితే నాకు అనిపిస్తుంది. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది ఈ ఇయర్? నిఖిల్ ఆర్ గౌతమ్. నీకుందా లేదా పృథ్వీ కోసం? పృథ్వీ కోసం ఆడుతుంది కానీ తను కూడా ఆడుతుంది. పృథ్వీని తను నిజంగా ఇష్టపడుతుంది కాబట్టి తనతో ట్రూగా ఉంటుంది తను, అంతే. ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నా గెస్ట్ ప్రకారంగా గౌతమ్ మేబీ. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నేను గౌతమ్ గెలుస్తారు అనుకుంటున్నాను. గౌతమ్ గెలుస్తారు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివప్రసాద్. చూస్తున్నారు కదా బిగ్ బాస్ అయితే ఇంకెన్ని రోజులు లేవు, 10 days ఏమో ఉన్నాయి. సో పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం ఎవరు గెలుస్తారో. మరి ఎన్ని రోజులు దగ్గరకు వచ్చేసింది కదా గేమ్ అయితే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అడిగి తెలుసుకుందాం, పదండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లకిత. లకిత. సో లకిత గారు బిగ్ బాస్ చూస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంది. సో ఈ సీజన్ బాగుందా, లాస్ట్ సీజన్ బాగుందా? ఈ సీజనే బెటర్. ఈ సీజన్ వై? అంటే ప్లేయర్స్ బాగున్నారు. లాస్ట్ ఇయర్ ఓన్లీ ప్రశాంత్ ఎమోషనల్ అది ఒకటే ఉండే. ఓకే. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది ఈ ఇయర్? నిఖిల్ ఆర్ గౌతమ్. నిఖిల్ ఆర్ గౌతమ్. మీ ఫేవరెట్ ఎవరు? నిఖిల్. సో టాప్ 5 ఎవరిని చూడొచ్చు? నిఖిల్, గౌతమ్, పృథ్వీ కూడా బాగా ఆడతాడు. సో నబిల్, ప్రేరణ. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది? టేస్టీ తేజ ఆర్ అవినాష్. అవినాష్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు. కొన్ని టికెట్ ఈ వీక్ సేవ్ అయితే టికెట్ ఫినాలి వస్తుంది కదా. ఓకే, ఈ వీక్ సేవ్ అవుతే వస్తుంది. ఓకే. సో ఫైనల్గా ఎవరు? నిఖిల్ అందరు గౌతమ్ అంటున్నారు కదా, బట్ నాకు నిఖిల్ ఇష్టం. సో నిఖిల్ విన్ అవ్వాలని నేను అనుకుంటా. విన్ అవ్వాలని అనుకుంటున్నారు. నేను ఓట్ నిఖిల్కి వేస్తా కాబట్టి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. సో ఎలా అనిపిస్తుంది గేమ్ మీకు? బాగుంది. సో లాస్ట్ సీజన్ బాగుందా, ఈ సీజన్ బాగుందా? లాస్ట్ సీజన్ బాగుంది, ఈ సీజన్ కూడా బాగుంది. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నాకు తెలిసి విష్ణుప్రియ గెలుస్తుంది అనుకుంటున్నా. విష్ణుప్రియ ఎందుకు? ఎందుకంటే విష్ణు తన మంచిగా ఆడుతుంది, తన గేమ్ ఏంటో తనే ఫోకస్ చేసి ఆడుతుంది. తన కోసం ఆడుతుందా లేదా పృథ్వీ కోసం? పృథ్వీ కోసం ఆడుతుంది కానీ తను కూడా ఆడుతుంది. పృథ్వీని తను నిజంగా ఇష్టపడుతుంది కాబట్టి తనతో ట్రూగా ఉంటుంది తను, అంతే. సో మీకు వాళ్ళ లవ్ ట్రాక్ ఇష్టం కాబట్టి విష్ణు ఇష్టమా? లేదు, తన లవ్ ట్రాక్ ఇష్టమని కాదు. పృథ్వీని తను పాపం తనకి ఎలాంటి ఏది లేదు కాబట్టి పృథ్వీని తను సిన్సియర్గా లవ్ చేస్తుంది. సో అలాగే తన గేమ్ని కూడా తను ఆడుతుంది. సో సిన్సియర్గా లవ్ చేస్తుంది అంటే నాకు అనిపిస్తుంది అంతే, తను చెప్పలేదు. సో నాకు అనిపించింది అంతే. అంటే గేమ్ కోసం చేస్తుందని ఎవరు తెలుసు? ఆమె గేమ్ కోసం చేస్తుందా లేదా ఉండడానికి చేస్తుందా తెలియదు కానీ తనైతే తనతో ఉంటుంది. కానీ పృథ్వీని కట్ చేస్తే విష్ణు అయితే కంపల్సరీ గెలవచ్చు అని నా అభిప్రాయం. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? టాప్ 5లో నబిల్ ఉంటాడు, విష్ణు ఉంటుంది, అండ్ నిఖిల్ ఉంటాడు, ఇంకా అదా ఎవరో ఎవరో ఉంటారు, తన పేరు నాకు గుర్తులేదు. సో అందరు గౌతమ్ గెలుస్తారు అంటారు, మీరేమో గౌతమ్ కూడా గెలవచ్చు, గెలిస్తే మేబీ. కానీ ఇంతవరకు గర్ల్స్ గెలిచిందే లేదు. లేదు. మరి ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే గెలుస్తుందేమో అని ఒక అభిప్రాయం అంతే. ఎప్పుడు చెప్పండి. గర్ల్సే గెలవాలని, ఎప్పుడు బాయ్సే గెలవాలని లేదు కదా, గర్ల్స్ కూడా గెలవచ్చు కదా. మేము కూడా వాచ్ చేస్తున్నాం ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని. సో మీరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ ఐ థింక్ ఎలిమినేటెడ్ చెప్పలేం, చూసుకోవాలి లాస్ట్ ఓటింగ్లో ఎవరున్నారో. లాస్ట్ టైం విష్ణు అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ వీక్ ఎవరు అనుకుంటున్నారు? అంటే ఎవరు వీక్గా ఉన్నారు? వీక్ వచ్చేసి విష్ణు అయితే వీక్ ఉంటుంది కానీ విష్ణు ఉంటుందో ఉండదో వీక్ అంటారు, మళ్ళీ గెలుస్తుంది అంటే గెలవాలి అని నాకు ఉంది కాబట్టి తను గెలవాలి అనుకుంటున్నా అంతే. కానీ తన గేమ్ తను పర్ఫెక్ట్గా ఆడితే తను గెలుస్తుంది అని అభిప్రాయం అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను బ్రో. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నా గెస్ట్ ప్రకారంగా గౌతమ్ మేబీ. గౌతమ్ విన్ అవుతాడు. యాక్చువల్లీ ముందు వరకు నిఖిల్ అని ఉండే, కానీ ఈసారి ఇప్పుడు గౌతమ్ అని చెప్పి, ఎందుకంటే నిఖిలే తన ఓన్ గేమ్ తను చెడగొట్టుకున్నాడు. గౌతమ్ ఎలిమినేట్ అయిపోవాలన్న టైం నుంచి హీ ఇంప్రూవ్డ్ హిస్ గేమ్ అనమాట. చాలా టాస్క్ల పరంగా కావచ్చు, స్పాంటనిటీ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా హీఈస్ ఇంప్రూవింగ్. అండ్ హౌస్ విషయాల్లో కూడా వాడు వాయిస్ రేస్ చేస్తున్నాడు కాబట్టి గౌతమ్ అనుకుంటున్నాను నేను. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? టాప్ 5లో రోహిణి, నిఖిల్, ప్రేరణ, గౌతమ్,
ఇంకంతే. ఇంకొకడు నబిల్ లేడా? యా నబిల్ నబిల్ మర్చిపోయాను. యాక్చువల్లీ ఫస్ట్ 4 వీక్స్ నబీలే గుర్తుండేటాడు. ఇప్పుడు తనే మర్చిపోయినట్టు చేశాడు. గేమ్ తగ్గడం ఇన్ ద సెన్స్ చెప్పాడు కదా ఒక ఫైర్ ఉంటుంది ఇక్కడ అని చెప్పి, ఆ ఫైర్ తగ్గిపోయింది అనమాట. ఆ ఫైర్ అనేది తగ్గిపోయింది భయ్య. అది బేసికల్లీ అతనికి తెలిస్తే ఫైర్ తగ్గిందని మళ్ళీ మంట పెట్టుకుంటాడు. అతనికి తెలియాలా, అతనికి తెలియకపోతే మరి ఉండదు ఇంకా అంతే. సో ఈ వీక్ నేనైతే మాత్రం కార్తీక మాసం పూజలన్నీ కూడా విష్ణుప్రియ పోవాలని మొక్కుకున్నాను నేను. ఏం ఆడుతుంది అయ్యా బాబు తను? విష్ణుప్రియ ఏమైనా ఆడుతుందా చెప్పండి? అంతసేపు పృథ్వీతో పాముకోవడమే కరెక్ట్ కాదు అది. సో విష్ణుప్రియ వెళ్ళిపోవాలి. ఇంకోటి నేను విష్ణుప్రియకి డైహార్డ్ ఫ్యాన్, కానీ వెళ్ళిపోవాలి, బయటకు వచ్చేయాలి. ఆవిడ బయటికి రాగానే ఫస్ట్ నేనే వెళ్తాను ఆవిడ దగ్గరికి. వెళ్ళి ఏం ఆడలేదని చెప్తాను. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఆడలేదు ఆవిడ. అది మేమే కాదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆడలేదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళకుండా ఆవిడ ఇంకేదో హౌస్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. బయటికి లోపలికి వెళ్ళింది దేనికోసం? గేమ్ ఆడడం కోసం. ఇప్పుడు అర్థమైనా ఉంటాయి, ఓన్లీ అదే ఉండకూడదు కదా, గేమ్తో పాటుగా ఉండాలి. కానీ ఇప్పుడు గేమ్ లేదు, ఓన్లీ అవే ఉన్నాయి. హాయ్, మీ పేరు? మాధురి. సో ఓకే మాధురి గారు, సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నిఖిల్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ప్రేరణ. సో నిఖిల్ గెలుస్తారు అంటున్నారు, మరి ఫేవరెట్? ప్రేరణ సెకండ్ పొజిషన్ అట్లా వస్తుంది, ఫస్ట్ కాకపోయినా సెకండ్ పొజిషన్ అట్లా సో వస్తుంది. అందరు గౌతమ్ అంటున్నారు కదా. గౌతమ్ రీసెంట్గా వచ్చాడు కదా, గేమ్ పరంగా చూస్తే అయితే నిఖిలే గెలుస్తాడు. సో టాప్ 5 ఎవరిని చూడొచ్చు? అదంతా తెలీదు, బట్ వీళ్ళిద్దరు అయితే పక్కా ఉంటారు టాప్ 5లో. నిఖిల్ అండ్ ప్రేరణ ఉంటుంది పక్కా. సో ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అది తెలీదు. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా, డైలీ చూస్తున్నా. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం అన్న. ఎట్లా అనిపిస్తుంది గేమ్? గేమ్ చాలా టిపికల్గా ఉందన్న. ఓకే అన్న, చాలా రోజు చూస్తున్నాం కానీ వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేకపోతున్నాం. సో మీకు ఫేవరెట్ ఎవరు కంటెస్టెంట్? మా ఫేవరెట్ నిఖిల్, నవీలు, అవినాష్. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నేను గౌతమ్ గెలుస్తారు అనుకుంటున్నాను. గౌతమ్ గెలుస్తారు. మరి మీ ఫేవరెట్లో చెప్పలేదు గౌతమ్ చెప్పలేదు, గుర్తుకు రాలేదు, కానీ గౌతమ్ గెలుస్తారు అనుకుంటున్నా. ఓకేనా. సో టాప్ 5లో ఎవరెవరిని చూడొచ్చు? టాప్ 5లో నవీలు, నిఖిల్, గౌతమ్, అవినాష్, మిగతా వాళ్ళు అందరూ ఉంటారన్న. సో గౌతమ్ ఎందుకు గెలిచాడు అనిపిస్తుంది? మంచిగా ఆడుతున్నాడు కదా అన్న, మంచిగా ఆడుతున్నాడు. టాస్క్ లైన్ ఏదైనా కూడా బాగా చేస్తున్నాడు, ఖచ్చితంగా గెలుస్తాడు అనిపిస్తుంది. ఓకే అన్న. హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నారా? అవును. సో ఎలా అనిపిస్తుంది గేమ్? ఓకే, బాగానే ఆడుతున్నారు, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు, ఎవరిది వాళ్ళది. సో ఆ బెస్ట్లో మీకు ఎవరు గెలుస్తారండి? యాక్చువల్లీ అందరు బెస్టే ఇస్తున్నారు, కాకపోతే ట్రూగా ఉండేది అయితే నబిల్ అనిపిస్తుంది. నిఖిల్ కూడా ఆడతారులే, కానీ అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల ఫ్లిప్ అవుతాడు. బాగుంటుంది. సో మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ నబిల్. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? టాప్ 5 ఫస్ట్ నబిల్, నిఖిల్, గౌతమ్ కూడా ఉంటాడు, కానీ ఆడదాం అనుకుంటాడు కానీ ఆడలేకపోతాడు అంతగానం. ఏదో జెన్యూన్ ఉండదు, ఏదో డైలాగ్స్ చెప్తాడు కానీ అది అంత సెట్ అవ్వవు, ఏదో ఓవర్గా అనిపిస్తుంది డైలాగ్స్. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది మీకు? ఈ వీక్ విష్ణుప్రియ అనిపిస్తుంది. అంటే అంతగానం ఏం ఆడదు కానీ డైలాగ్స్ మాత్రం కొడుతుంది ఎప్పుడు. పృథ్వీ అని తిరుగుతూ ఉంటుంది. సో అంటే తన గేమ్ చూసుకుంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తనకి గెలిచే ఛాన్సెస్, కానీ తనంటే తానే లూజ్ అవుతుంది. మీ పేరు? వర్ష. సో వర్ష గారు బిగ్ బాస్ చూస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంటుంది, అందరు బాగా ఆడుతున్నారు. ఈ సీజన్ బాగుందా లాస్ట్ సీజన్ బాగుంది? లాస్ట్ సీజనే బాగుంది. ఈ సీజన్కి ఏమైంది అంటే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. లాస్ట్ సీజన్ శివాజీ ఇంకా వాళ్ళందరూ బాగా ఆడినరు, సో ఈ సీజన్ అంతా కంటెంట్ లేదంటే. సో ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నబిల్ జెన్యూన్గా ఉంటాడు. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? నబిల్, నిఖిల్, ప్రేరణ,
వీళ్ళైతే ఉంటారు పక్క. సో అందరూ గౌతమ్ గెలుస్తాడు అని అంటున్నారు మొన్నటి నుంచి. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏమో అంటే ఆడుతున్నాడా లేడా అంటే ఓకే 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 అంటే కొంచెం ఓవర్ డైలాగ్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అవినాష్ మేబీ. అవినాష్ టికెట్ ఫినాల్కి అది వచ్చింది కదా. కానీ ఆడియన్స్ ఓటేస్తేనే వాటి ఈ వీక్ ఉంటారు ఉంటేనే. కదా. సో ఉంటాడు అనిపిస్తుందా మీకు? ఉండడా? సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు? నిఖిల్ ఆర్ నబిల్ వీళ్ళిద్దరిట్లో గెలవాలని ఉంది నాకైతే. వీళ్ళిద్దరిట్లో. సో మీ పేరు? నా పేరు ప్రతాప్. సో ప్రతాప్ బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? యా డైలీ చూస్తాను. డైలీ చూస్తున్నారు. Yes. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ అండ్ రోహిణి. నిఖిల్ అండ్ రోహిణి. ఎస్. సో ఎలా ఆడుతున్నారు ఇద్దరు? యా బాగుంది ఇద్దరు ఆట కూడాను. సో ఎవరు గెలుస్తారు అనిపిస్తున్నారు? గెలుస్తారంటే ఇది లాస్ట్ చెప్పలేం బట్ మ్యాక్స్ యా నిఖిల్ వెళ్తే గెలుస్తాడు. నిఖిల్ యా. గెలుస్తారు. సో అందరు గౌతమ్ అండ్ నబిల్ వీళ్ళు కూడా. అవును వాళ్ళు ఉండొచ్చు మ్యాక్సిమం టాప్ 5లో ఉండొచ్చేమో కానీ గెలిచేది అయితే నిఖిల్. సో టాప్ 5లో ఎవరిని చూసుకోవచ్చు మరి? టాప్ 5 వచ్చేసరికి నిఖిల్, రోహిణి, ఓకే. పృథ్వీ, అవినాష్ ఎలాగో ఫైనల్ స్టేడ్ కాబట్టి అవినాష్ అండ్ నబిల్ ఆర్ గౌతమ్. గౌతమ్ నబిల్ ఆర్ గౌతమ్ గౌతమ్. వీళ్ళిద్దరిలో ఒకరు. సో లాస్ట్ వీక్ యష్మి ఎలిమినేట్ అయింది. Yeah. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ మేబీ టేస్టీ తేజ ఆర్ పృథ్వీ. టేస్ట్ తేజ వస్తుంది. ఎందుకు? ఎందుకు నాకు అట్లా అనిపించింది వాళ్ళ గేమ్స్ పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరు కొంచెం లో ఉన్నారని. సో విష్ణు దాన్ని పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది మీకు? అదా టైం పాస్. టైం పాస్ చేస్తారు. యా అంటే మనకి టైం పాస్ అవుతుంది వాళ్ళ వల్ల. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు టైం పాస్కి చేస్తున్నారా లేదా టీఆర్పీ కోసం చేస్తున్నారా సిన్సియర్గా అనిపిస్తుంది? మేబీ నాకు అది ఎలా చెప్తాం ఆ అమ్మాయి అయితే ఇంట్రెస్ట్ ఉందని తిరుగుతుంది. పృథ్వీ నాకు ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ అందరే తిరుగుతాడు. అది వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో వాళ్ళకి తెలియదు మనం ఎలా చెప్తాం. సో పృథ్వీ కూడా వాడుకుంటున్నాడు యా TRP కోసం. అవును పృథ్వీ వల్ల విష్ణుప్రియ గేమ్ అనేది చాలా లో అవుతుంది. పృథ్వీ వల్ల. ఎస్. ఇంకెవరో ఒకవేళ లాస్ట్లో చూసుకుంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఉంటే విష్ణుప్రియ గివ్ ఇచ్చేస్తుంది ఇంకా. పృథ్వీ కోసం గివ్ ఇచ్చేస్తుంది. సో తను వెళ్ళింది తన కోసం ఆడాలి తప్పించి పృథ్వీ కోసం ఆడడానికి కాదు కదా. సో అందరూ ఆమె తెలుసుకుంటే బాగుంటుంది. ఎస్. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు? నిఖిల్ అంటే. నిఖిల్. సో ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆయన హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాము. సో ఎలా అనిపిస్తుంది గేమ్? అందరు బాగానే ఆడుతున్నారు. సో లాస్ట్ సీజన్ మంచిగా ఉందా? ఈ సీజన్ బాగా? ఈ సీజనే బాగా అనిపిస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే బాగా ఆడుతున్నారు అందరూ. జోక్స్ కామెడీస్ అన్నీ ఉన్నాయి. కంటెంట్ బాగా ఇస్తుంది. కంటెంట్ బాగా. సో ఇంతకుముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక కంటెంట్ బాగుందా? ఇంతకుముందు వైల్డ్ కార్డ్ వచ్చాకనే బాగుంది. సో ఓకే ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది అవినాష్ అని. అవినాష్. ఎందుకన్నా? బాగా ఆడుతుండు, బాగా కామెడీ, ఓటింగ్ బయట సపోర్ట్ కూడా బాగుంది. ఓకే. సో నబిల్ కానీ గౌతమ్ కానీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు బాగా ఆడుతున్నారు కానీ ఫ్యాన్స్ పరంగా అయితే వీళ్ళకి బాగా ఉన్నారని నా అంచనా. ఓకే అవినాష్ ఉన్నారా? సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేట్ అంటే ప్రేరణ అనుకుంటున్నా. ఎందుకన్నా? ఆమె కొద్దిగా తిక్క ఎక్కువ ఉంది, అందరితో బాగుండదు, ఆమె స్వార్థం చూసుకుంటుంది. అంటే జెన్యున్ ఆడుతుందేమో అనుకుంటున్నారు అందరూ. జెన్యున్ టీం వర్క్ అట్లా ఆడుతున్నారు వాళ్ళు టీం లాగా. అచ్చా టీం. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు? టాప్ 5లో రోహిణి, అవినాష్, నిఖిల్ అండ్ నబీల్, పృథ్వీ. సో విష్ణుప్రియ ఎలా ఆడుతున్నారు? విష్ణుప్రియన బాగానే ఆడుతుంది కానీ ఆమె పృథ్వీతోని కలిసి ఆడుతున్నట్టు అనిపిస్తుంది గేమ్. పృథ్వీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవును, సో కాన్సన్ట్రేషన్ తీసేస్తే బాగా ఆడుతున్నారు. బాగా ఆడుతుంది. హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం బ్రో. సో ఎట్లా అనిపిస్తుంది గేమ్? బాగానే ఆడుతున్నారు బ్రో. సో ఈ సీజన్ బాగుందా? లాస్ట్ సీజన్ బాగుందా? లాస్ట్ సీజన్ బాగుంది బ్రో. పెళ్ళ ప్రశాంత్ అన్న ఉన్నప్పుడు. ఈ సీజన్కి ఏమైంది? ఈ సీజన్ అంటే పాత వాళ్ళందరినీ తీసుకొస్తున్నంత లుక్ ఉంటుంది. లేరనా? కొత్త వాళ్ళు లేరు. సో ఓకే ఈ సీజన్లో ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు గెలుస్తారు? నబిల్ బ్రో. నబిల్ బ్రో గెలుస్తాడు. ఎందుకు? గేమ్ పరంగా అంటే ఆ అన్నయ్య కొంచెం బాగా ఆడుతున్నాడు. ఓకే. సో టాప్ 5లో ఎవరిని చూడొచ్చు బ్రో? టాపే అంటే మొన్న చెప్పారు కదా బ్రో, వచ్చి వాళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారు? మొన్న వచ్చారు కదా ఫ్యామిలీ వీక్లో. ఓకే. అంటే నీకు ఎవరు అనిపిస్తుంది? నబిల్ ఇంకా విష్ణుప్రియ. ఓకే. ఇంకా ఉన్నారు కదా. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? పృథ్వీ అనుకుంటా. పృథ్వీ ఎలిమినేట్ అవుతారు. ఎందుకు? పృథ్వీ ఇప్పుడు వీక్లో ఉన్నారు కదా. వీక్లో. సో ఓకే టేస్టీ తేజ, రోహిణి వీళ్ళందరూ ఎలా ఆడుతున్నారు? బాగానే ఆడుతున్నారు. రోహిణి బాగానే ఆడుతున్నారు.